మా పిల్లగాడు ఇంట్లోకి రాకపోతే మేమేంటి కష్టం సార్ నీ కంపెనీ కాడికి. హలో ఎవరి బాధ వాళ్ళకే ఉంటుంది. పోతు పోతు లోపల ఆపేస్తున్నారు. జస్టిన్ కోసం వచ్చినాడు. జస్టిన్ మ్యాన్ అల్లుడు అవుతాడు. 4 రోజుల నుంచి ఇంటికి రాలేడు. మాకు ఫోన్ చేస్తుండే ఫోన్ కూడా చేయలేడు. మళ్ళీ 4 రోజుల నుంచి జస్టిన్ బాడీ కూడా దొరకలేదు. హాస్పిటల్లో వెతికితే హాస్పిటల్లో కూడా దొరకలేడు. ఎక్కడ పోయిండో ఎక్కడ లేడో మాకు అర్థమవుతలేదు. ఇంతమంది ఉన్నారు కానీ మాకు అల్లుడికి తీసుకురాలేడు, ఇంటికి తీసుకురాలేడు, హాస్పిటల్కి తీసుకురాలేడు. మాకు డ్యూటీకి వస్తానే ఇంట్లో చెప్పేసి వచ్చిండంట. మళ్ళీ మాకు తెలియదుగా. తర్వాత బ్లాస్ట్ అయిందని తర్వాత తెలిస్తే మా ఫోన్లో చేస్తే మా ఆయన వచ్చి చూసుకోసరికి ఏం లేదండి, ఇక్కడ అన్ని కాలిపోయింది. అది ఏమంటారో ఏమండి మాకు తెలియదు కానీ మా బాడీ మాకు దొరికితే చాలు. మా బాడీ మాకు దొరికితే చాలు. లేకపోతే ఆయన ఏడన్నర బతికుంటే అంతే చాలు మాకు. మేము శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాం సార్. జి వెంకటేష్ సీనియర్ కెమిస్ట్ సిగాచి ఇండస్ట్రీస్లో లాస్ట్ 4 years నుంచి క్వాలిటీ ఎష్యూరెన్స్లో చేస్తున్నాడు వర్క్. ఆ రోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ 6 o'clock డ్యూటీకి వెళ్ళాడు. అక్కడి నుంచి ఈరోజు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు సార్ బాడీ గురించి. ఆల్రెడీ డిఎన్ఏ శాంపిల్స్ ఇవ్వడం జరిగింది. 48 hours ఆల్రెడీ దాటిపోయింది డిఎన్ఏ శాంపిల్స్ ఇచ్చి. ఇప్పుడు కూడా బాడీ ట్రేస్ అవ్వలేదు సార్. ఇక్కడ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చి చూస్తున్నాం రోజుకు ఒక 4-5 సార్లు. అలాగే పటాన్ చెరువు గవర్నమెంట్ హాస్పిటల్లో చూస్తున్నాం. ఎటువంటి సమాచారం కూడా లేదు సార్ గవర్నమెంట్ తరపు నుంచి కానీ ఈ బాడీ ట్రేస్ అయిందని. ఈ రోజు కూడా మేము అలాగే ఎదురు చూస్తూనే ఉన్నాం సార్. కనీసం బాడీ దొరికితే బాడీ తీసుకెళ్ళిపోదాము తదుపరి కార్యక్రమాలు చేయడానికి. కనీసం బాడీ చూసైనా చివరిసారి ఏడుద్దామన్నా కూడా మాకు ఈ 4 రోజుల నుంచి కన్నీళ్ళు కూడా లోపల ఇంకిపోయాయి సార్. తిరిగి నేను ఒకటే కోరుకుంటున్నాను సార్ నారా చంద్రబాబు నాయుడు గారిని, శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని మీ తరపు నుంచి మీరు ఇప్పటికైనా రెస్పాండ్ అవ్వండి సార్. కనీసం రెస్పాండ్ అయ్యి మన గవర్నమెంట్ తరపు నుంచి ఎవరినైనా అఫీషియల్ని పంపిస్తే అట్లీస్ట్ మాకు బాడీ దొరికే అవకాశం ఉంది సార్. గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుంది, వెయిట్ చేయండి అంటున్నారు సార్. అది ఎన్ని రోజులు అనేది చెప్పట్లేదు సార్. అది ఒక వారం రోజుల, నెల, లేకపోతే 2 నెలల అనేది వాళ్ళు ఏంటంటే వెయిట్ చేయండి అని చెప్తున్నారు సార్. ఇది ఎప్పుడు క్లియర్ అవుతుంది అనేది కూడా వాళ్ళకు కూడా క్లారిటీ లేదు. ఏ ఆఫీసర్కి కూడా క్లారిటీ లేదు. 4 రోజులే సార్. మా కొడుకు ఇంట్లో పనికి వస్తుండే, వర్క్ చేస్తుండే, పౌడర్ వర్క్ చేస్తుండేనంట. ఇప్పుడు 4 రోజులే మేము మినుకుతున్నా. మా శవమన్నా ఇవ్వండి. మా కొడుకుని బట్టలు చూస్తేనే మేము తీసుకుపోయి మేము అక్కడ మట్టి చేసుకుంటాం సార్. ఖాళీ మేమేం అడతలేం. మా కొడుకుని శవం ఇవ్వండి అంతనే సార్. ఆయన ఏడో వర్క్ చేసినాడు. ఇంకా మీరు మంచిగా తీయండి, మంచిగా క్లీన్ చేయండి. ఉంది అక్కడ ఉంది శవం. అన్ని హాస్పిటల్ మేము తిరుగుతున్నాం, ఎక్కడ లేదు. జస్టిన్ అనే పేరే లేదు హాస్పిటల్లో. ఉన్నాడు మా కొడుకు ఇక్కడ ఉన్నా, అందుకే మేము వస్తున్నాం. మాకు ఇస్తే మేము రామ్ సార్. పని నడుస్తుంది అంటాడు. ఆయన ఏడ పని చేసిండు, అది పైలే మీరు చెయ్యాలి. మీరు అక్కడిక్కడ పక్కకున్న మాల్ తీసుకుపోయి మీరు జాగ్రత్త వేసుకుంటారు. ఆయన వర్క్ చేసిండు అక్కడ చేయండి మీరు క్లీన్. ఆడ ఉన్నాడు ఇంకా బి దొరుకుతున్నాయి. అందులోనే ఉన్నాడు మా కొడుకు. శనివారం వచ్చింది, సండే హాలిడే రాలేడు. సోమవారం వచ్చిండు. సోమవారంగా అక్కడ టిఫిన్ చేసి లోపల పోయినట్టే బెస్ట్ అయింది సార్. అందులో ఉన్నాడు మా కొడుకు. మాకు అది తీసిండి అంతనే. మళ్ళీ ఏం అడతలేం సార్. మా శవం మాకు కావాలి. ఉన్నది ఇప్పుడు 4 రోజులు ఎవరు రాకుతారు? 4 రోజులు ఎవరు రాకుతారు సార్? 4 రోజులు అవుతుంది, మీరు తీసిండి. అదే అడుగుతున్నాం మేము. అధికారులు వస్తే లోపల పోతే వదిలేస్తారు. మాకు వదిలేక వచ్చిండ్రు. మా శవం దొరికితే మేము ఇక్కడికి వస్తాం, పనిలో కూడా వస్తామా? ఏ అధికారం వస్తే నమస్తే ఎవరు మీరు అన్నీ వచ్చిన వస్తే లోపల దొబ్బేస్తారు. ఆడ వస్తేనేమో లోపల చక్కగా ఇడిపెడతారు. ఏం మాట్లాడతారు మాకు తెలియదు. చూస్తున్నాం అంటే ఏం చూస్తున్నారు? వస్తారు లోపల కూర్చుంటారు, వెళ్ళిపోతారు. ఏం చెప్తారు? గరీబులకు కూడా చూస్తారా? గరీబుడికి చూస్తారా? ఏ ఎమ్మెల్యే వస్తున్నాడు, ఫోటో తీసుకొని వస్తున్నాడు, ఎమ్మెల్యేగా వీడియో తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఆ ఎమ్మెల్యేకి చూస్తారు, మాకేమో చూస్తారు? మాకు వస్తే కట్టిన కొట్టి బయటకి వేస్తారు. మా పిల్లగాడు ఇంట్లోకి రాకపోతే మేమేంటి కష్టం సార్ నీ కంపెనీ కాడికి. హలో ఎవరి బాధ వాళ్ళకే ఉంటుంది. పోతు లోపల ఆపేస్తున్నారు.